హే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. పిల్లలు వాళ్ళకే వాళ్ళే ఎంచక్క ఫుడ్ తింటున్నారంటే హ్యాపీగా ఫీల్ అవ్వని పేరెంట్స్ అంటే ఎవరు ఉండరు కదా. సో ఇవాటి వీడియోలో వచ్చేసి పిల్లలకి మనము సెల్ఫ్ ఫీడింగ్ ఎలా అలవాటు చేయాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలా అలవాటు చేయొచ్చు, దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అలాగే ఈ సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేసి స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఫీడింగ్ ఆర్ బేబీ లెడ్ వీనింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే బేబీలో కాన్ఫిడెన్స్ అండ్ ఇండిపెండెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. అంటే నేను ఇండిపెండెంట్గా నా పనులు నేను చేసుకోగలను, నా ఫుడ్ నేను తినగలను అన్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఎంత ఫుడ్ అయితే నాకు సఫిషియంట్ అనే ఒక డెసిషన్ మేకింగ్ అనేది కూడా వస్తుంది. సో నాకు ఇంత ఫుడ్ చాలు అనేసి చెప్పగలుగుతారనమాట. సో ఇది ఒక ఇండిపెండెన్స్ డెవలప్ అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళ మోటార్ స్కిల్స్కి, వాళ్ళ ఫైన్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా అంటే వాళ్ళు స్పూన్తో ఫుడ్ తినేటప్పుడు లేదా చేత్తో తినేటప్పుడు ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి, వాళ్ళ ఫింగర్ మజిల్ స్ట్రెంత్ అవ్వడానికి, సో ఇలా వాళ్ళ మోటార్ స్కిల్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళ సెన్సరీ స్కిల్ డెవలప్మెంట్స్కి, అంటే వాళ్ళు ఆ ఫుడ్ని టచ్ చేస్తుంటారు, డిఫరెంట్ టెక్స్చర్స్ని వాళ్ళు టచ్ చేసినప్పుడు వాళ్ళ సెన్సరీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అలాగే కళ్ళతో చూస్తారు, ఆ కలర్స్ అన్ని చూస్తారు, అలాగే ఆ ఫుడ్ని దగ్గరకు తీసుకొస్తున్నప్పుడు స్మెల్ చేస్తారు, టేస్ట్ చేస్తారు. ఇలా ఓవరాల్ గా వాళ్ళ సెన్సరీ స్కిల్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. సో ఓవరాల్ గా బేబీకి రాను రాను ఒక హెల్దీ హీటింగ్ హ్యాబిట్స్ అనేవి కూడా డెవలప్ అవుతాయి. వాళ్ళ హైజీన్ కూడా బిఫోర్ ఫుడ్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఆఫ్టర్ ఫుడ్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఏదైనా స్పిల్ కింద పడితే తీసి పడేయాలి, ఇలాంటి ఒక హైజీన్ అనేది కూడా డెవలప్ అవుతుంది. ఒకవేళ బేబీకి సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేయలేదు, 5 years అయినా 6 years అయినా మనమే తినిపిస్తున్నామంటే దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే డిపెండెన్సీ. బేబీకి ఆల్వేస్ ఎవరో ఒకరు తినిపించడానికి ఉండాలి. బేబీలో కాన్ఫిడెన్స్ కానీ ఇండిపెండెన్స్ ఏవి డెవలప్ అవ్వవు. సెకండ్ థింగ్ వాళ్ళ మోటార్ స్కిల్స్ అన్ని కూడా కొద్దిగా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కావచ్చు, ఫింగర్ మజిల్ స్ట్రెంత్ అవ్వడం కావచ్చు, వాళ్ళకి కొద్దిగా వాళ్ళ మోటార్ స్కిల్స్ అనేవన్నీ కూడా డిలే అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి లిమిటెడ్ ఫుడ్ ఎక్స్ప్లోరేషన్. అంటే వాళ్ళు కేవలం మనం ఎప్పుడు మనమే తినిపిస్తున్నాం అనుకోండి, వాళ్ళు టచ్ అండ్ ఫీల్ అంటే ఆ ఫుడ్ని వాళ్ళు అసలు ఫీల్ అవ్వరు అనమాట. సో దట్ వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ సెన్సరీ స్కిల్స్ అన్ని కూడా అంత ఇదిగా డెవలప్ అవ్వవు. ఆ ఫుడ్ని ఫీల్ అయినప్పుడు బేబీ ఆ ఫుడ్ యాక్చువల్గా ఎంజాయ్ చేయగలుగుతారు. వాళ్ళకి ఎంత కావాల్సి వస్తుంది అని కూడా బేబీ సమ్ టైమ్స్ వాళ్ళు డిసైడ్ అయ్యి చెప్పలేకపోతారు అనమాట, మనమే తినిపిస్తూ ఉన్నట్లయితే. సో ఇవి డిసడ్వాంటేజెస్ అయితే. కాబట్టి పిల్లలకి ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా సెల్ఫ్ ఫీడింగ్ అనేది అలవాటు చేయాలి. మా దన్విక్ నేను సాలిడ్ స్టార్ట్ చేసిన 6th month నుంచే కూడా తనకు ఒక స్పూన్ ఇస్తూ సెల్ఫ్ ఫీడింగ్ అనేది అయితే అలవాటు చేశాను. ఇప్పుడు తను హ్యాపీగా ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అయినా రైస్ని కూడా తన చేత చక్కగా తినేస్తుంది. స్పిల్ చేసేది అనేది చాలా తక్కువే. తన వీడియోస్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది, స్పిల్లింగ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలా మీరు అలవాటు చేయాలంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయొచ్చో చూద్దాము. 6th monthలో బేబీకి సాలిడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడే మనము వాళ్ళకు చిన్న స్పూన్స్ వస్తాయన్నమాట, ప్రీ లోడెడ్ స్పూన్స్ అనేసి వస్తాయి. మ్యాష్డ్ ఫుడ్ కానీ లేదా సెమీ మ్యాష్డ్ ఫుడ్కి కూడా 2 రకాల స్పూన్స్ అయితే వస్తాయి. నేను ఫస్ట్ ఆల్రెడీ సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ ఎలా చేయాలనే వీడియోలో చిన్న క్లిప్పింగ్స్ అన్ని కూడా యాడ్ చేశాను. బేబీకి సాలిడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఎసెన్షియల్స్ కావాలి అనే ఒక వీడియోలో అన్ని కూడా నేను మెన్షన్ చేశాను. ఆ 2 వీడియోస్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పక చెక్ చేయండి. సో దట్ అలాంటి స్పూన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బేబీకి మనం ఒక స్పూన్ బేబీ చేతికి ఇచ్చి మనం ఒక స్పూన్స్తో తినిపిస్తున్నప్పుడు ఫస్ట్ బేబీ ఆ స్పూన్ని ఫీల్ అవుతారు అనమాట, ఆ టెక్స్చర్ని ఫీల్ అవుతారు. సెకండ్ థింగ్ మనం కొంచెం ఫుడ్ పెట్టిస్తే నోటి వరకు తీసుకొస్తారు, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత నోట్లో వాళ్ళే పెట్టుకుంటారు, బేబీకి ఆ టెండెన్సీ అనేది ఉంటుంది, వాళ్ళే నోట్లో పెట్టుకుంటారు కాబట్టి ఫుడ్ టేస్ట్ని కూడా వాళ్ళు ఇష్టపడతారు. సో దట్ స్లోగా వాళ్ళే తినగలిగే ఒక కెపాసిటీ కూడా డెవలప్ అవుతుంది. ఇలా గ్రాడ్యువల్గా బేబీకి సెమీ మ్యాష్డ్ ఫింగర్ ఫుడ్స్ అండ్ కంప్లీట్ సాలిడ్ ఫుడ్కి ఇలా మనము గ్రాడ్యువల్గా ట్రాన్సిషన్ అయితే చేసుకుంటూ రావచ్చు. అకార్డింగ్గా స్పూన్స్ని కానీ ఫోర్క్స్ని కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ బేబీ 6th month కాదు, ఒక 1 year లేదా 2 year వచ్చిన బేబీకి అంటే ఏజ్ అప్రోప్రియేట్ స్పూన్స్ దొరుకుతాయి. చాలా రకాల టాయ్స్ ఉండి షేప్స్ ఉండే అలాంటి కలర్ఫుల్ స్పూన్స్ అన్ని కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. అలాంటివి మీరు మీ బేబీ ఏజ్ అప్రోప్రియేట్గా చూస్ చేసుకోవచ్చు, అలాంటివి తీసుకోవచ్చు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బేబీకి హై చైర్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఒక చోట కూర్చొని తినాలి అనే కాన్సెప్ట్ మనం బేబీకి ఇంట్రడ్యూస్ చేయాలంటే హై చైర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదర్వైజ్ బేబీ అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. వాళ్ళు క్రాలింగ్ స్టార్ట్ చేయడానికి లేకపోతే నడవడం కన్నా ముందైతే ఒక చోట కూర్చొని తింటారు. వన్స్ వాళ్ళు నడవడం స్టార్ట్ చేశాక మనం ఏం చేసినా వాళ్ళు ఉండరు. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి హై చైర్ ఇంట్రడ్యూస్ చేస్తే ఫుడ్ టైం అంటే అక్కడ కూర్చొని తినాలి అనేది అలవాటు అవుతుంది, ఒక డిసిప్లిన్ అయితే అలవాటు అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళకి యూస్ చేసే బౌల్స్ ఆర్ కప్స్ ఆర్ స్పూన్స్, వాళ్ళకి ఏవైతే యూస్ చేస్తామో ఆ యుటెన్సిల్స్ అన్నీ కూడా బేబీ సైజ్లో ఉండాలి. అలాగే వాళ్ళకి నచ్చేలాంటి కలర్స్ షేప్స్ ఉండేలాంటివి
అనేది తీసుకుంటే ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి, పిల్లలు వాళ్ళకే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉండకూడదు అనమాట. లైక్ మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్లు టీవీ కానీ లేకపోతే బయట పిలుచుకెళ్ళడం, ఇంకేవో డిస్ట్రాక్షన్స్, వాళ్ళ ఫేవరెట్ టాయ్స్ ఇవ్వడం లాంటివి కాకోకుండా ఫుడ్ అండ్ ఫీడ్ చేసేవాళ్ళు బేబీ, ఇంతే మనం మాత్రమే ఉండాలి. చాలా కామ్గా ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లోనే బేబీకి ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బేబీకి స్పూన్స్ కానీ ఫోర్క్స్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సాఫ్ట్ టిప్ ఉండాలన్నమాట. బై మిస్టేక్ వాళ్ళు ఎలాంటి వాళ్ళకి వాళ్ళు గుచ్చుకోవడం కానీ సెల్ఫ్ హర్ట్ చేసుకోకుండా ఉండాలంటే సాఫ్ట్ టిప్ ఉండేలాంటివి చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్ పిల్లలకైనా సరే అబౌవ్ 8 months దాటిన పిల్లలకి సెల్ఫ్ ఫీడింగ్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే ఫింగర్ ఫుడ్స్ ఆర్ ద బెస్ట్. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు పట్టుకొని తినగలుగుతారు కాబట్టి వాళ్ళలో సెల్ఫ్ ఫీడింగ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది అనమాట. లైక్ స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ కావచ్చు, లేకపోతే ప్యాన్ కేక్స్ కానీ కట్లెట్స్ కానీ దోశ ఇడ్లీ ఇలాంటివన్నీ కూడా మనము డిఫరెంట్ షేప్స్, మనకు చాలా రకాల కట్టర్స్ కూడా వచ్చాయి కదా, సో ఆ కట్టర్స్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ షేప్స్లో చేసి వాళ్ళకి కలర్ఫుల్ ఉండే ఫోర్క్స్ కూడా దొరుకుతున్నాయి మనకు. అలాంటి ఫోర్క్స్ కానీ లేకపోతే చిన్న స్పూన్స్ కానీ, లేదంటే కొంతమంది పిల్లలు చేత్తో తినడానికి కూడా ఇష్టపడతారు. అలాగే ఇవ్వడం వల్ల పిల్లల్లో వాళ్ళకి వాళ్ళు తినడం ఇష్టపడతారు అనమాట. ఇలా బేబీ తిన్న ప్రతిసారి మనం అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. సో దట్ పిల్లల్లో ఆ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అనమాట, మనం అప్రిషియేట్ చేస్తుంటే వాళ్ళలో కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది డెవలప్ అవుతుంది. సో వాళ్ళు నెక్స్ట్ టైం తినడానికి అలాగే ఇష్టపడతారు. సో ఫింగర్ ఫుడ్స్తో స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. మోడలింగ్ అంటే పేరెంట్స్ పిల్లలకి మనం ఫుడ్ ఇచ్చేసి మనము ఇంకో ప్లేట్లో సేమ్ బేబీకి ఏం ఫుడ్ పెట్టామో మనం కూడా అదే ఫుడ్ తీసుకొచ్చి స్పూన్తో ఫస్ట్ మనం ఎలా తినాలి అని చూపేయాలన్నమాట. నోట్లో స్పూన్తో తిని ఎలా చూజ్ చేయాలి, చూజ్ చేసిన తర్వాత దాని టేస్ట్ని కానీ దాని ఫ్లేవర్స్ని కానీ విత్ ఎక్స్ప్రెషన్స్ పిల్లలకి చెప్తూ ఉంటే వాళ్ళు మనల్ని మిమిక్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి పిల్లలు కూడా మనం ఎలా చేసామో అలాగే ఇష్టపడతారు. అండ్ వాళ్ళకి ఓకే సేమ్ నాకు మా ఇంట్లో పేరెంట్స్ కూడా సేమ్ ఫుడ్ తింటున్నారు కదా అనేసి వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవుతారు. అండ్ గ్రాడ్యువల్గా మన ఫ్యామిలీ ఫుడ్ మనం ఏం చేసుకుంటామో దానికి ట్రాన్సిషన్ కూడా ఈజీగా అయిపోతుంది, పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పిల్లలకి ఆ ఫుడ్ అనేది కలర్ఫుల్గా ఉండాలి, బాగా షేప్స్ కానీ లేకపోతే టెక్స్చర్స్ కానీ వెరైటీ అనమాట. ఒకేలాంటి ఫుడ్ కాకుండా ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేస్తుంటే వాళ్ళ ఫుడ్ టైం అంటేనే వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా ఉండాలి. సో ఈ మీల్ టైంలో బేబీకి ఏమి ఇస్తున్నాం, నేను మదన్వి కాకరకాయ ఇచ్చినా కూడా అమ్ముకన్నా ఇవాళ నీకోసం కాకరకాయ చేశాను, లేదంటే బీరకాయ లేకపోతే పొట్లకాయ లేకపోతే ఆకుకూర ఏది చేసినా కూడా విత్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళలో ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే మా అమ్మ నా కోసం ఏదో స్పెషల్గా కుక్ చేసింది. మదన్వి ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ అమ్మ నా కోసం ఏం చేశావు. సో అదొక హ్యాపీనెస్ ఇస్తుంది కదా. అలా మనం వాళ్ళకి స్టార్టింగ్ 6th monthలో వాళ్ళకి అర్థం కాదు అనుకోవచ్చు, బట్ ఎవ్రీ మీల్ టైంలో కూడా ఒక ఎగ్జైట్మెంట్తో మనం ఆ హ్యాపీనెస్తో వాళ్ళకి చెప్తూ ఉంటే ఫుడ్ గురించి వాళ్ళలో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అకార్డింగ్గా మనం కూడా కొద్దిగా రీసెర్చ్ చేసి కొన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ని అయితే వాళ్ళకి ఇంక్లూడ్ చేసుకోవాలి. బేబీకి సేఫ్ అనిపించి వాళ్ళ హెల్త్కి మంచిది ఇలాంటి ఫుడ్ ఆప్షన్స్ని మనము వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ నా ఫేవరెట్ వన్ వచ్చేసి బేబీ ఒకవేళ పిక్కీ ఈటర్స్ ఉంటారు, తినడానికి అసలు ఇష్టపడని పిల్లలు ఉంటారు కదా, ఏం చేయాలంటే బేబీకి ఇష్టమైన టాయ్ ఒకటి ఉంటుంది కదా, ఆ టాయ్ని తీసుకొచ్చి ఒక కప్లో బేబీకి ఫుడ్ ఇంకో కప్లో ఫుడ్ మనం తీసుకొచ్చి ఒక స్పూన్తో ఆ ఫుడ్ని తీసుకొని ఇప్పుడు ఆ టాయ్ ఎగ్జాంపుల్ టెడ్డీ అనుకోండి, టెడ్డీ తింటోంది మమ్మో, క్యారెట్ టెడ్డీ తింటోంది అని చెప్పేసి అలా తీసుకొని మనమే తిని ఇప్పుడు మన ఫేస్ బదులు టెడ్డీని మనం పెట్టి సేమ్ టెడ్డీ మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ప్రిటెండ్ చేయాలన్నమాట. వావ్ సో యమ్మీ, క్యారెట్ చాలా యమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది, ఐఎమ్ అ గుడ్ గర్ల్ ఇలా చెప్తున్నాం అనుకోండి బేబీకి. ఇప్పుడు చెప్పాలి చూడు టెడ్డీ ఎంత బాగా తినేది, ఇప్పుడు నువ్వు తింటావా, ఆర్ యూ రెడీ. సో ఇలా మనం వాళ్ళకు నచ్చేలాంటి ఎక్స్ప్రెషన్స్తో టోన్తో మాట్లాడుతుంటే పిల్లలు కూడా ఎగ్జైట్మెంట్తో తింటారనమాట. సో తన ఫేవరెట్ టాయ్ తినిందంటే నేను తింటాను, సో దాన్ని ప్రిటెండ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే పిల్లలు సెల్ఫ్ ఫీడింగ్ అనేది ఈజీగా అలవాటు అయిపోతుంది. అండ్ కొంతమంది పిల్లలకి స్పూన్ ఎలా పట్టుకోవాలో తెలిసి ఉండదు కదా కొద్దిగా పెద్ద పిల్లలకైతే. సో ఏం చేయాలంటే స్పూన్ని ఫస్ట్ మనము కూడా వాళ్ళ చేతిని మన చేతితో తీసుకొని మనం వాళ్ళ చేతిని పట్టుకొని స్పూన్ని హోల్డ్ చేసి మనమే ఇలా తినాలి అనేసి బేబీకి తినిపిస్తూ నేర్పించాలన్నమాట. సో దట్ వాళ్ళకి మనం ఒక 3 ముద్దలు 4 ముద్దలు అలా తినిపిస్తే వాళ్ళంట నెక్స్ట్ నేనే తింటాను అని చెప్పేసి. సో అలా స్పూన్స్ని కూడా అలవాటు చేయొచ్చు. ఇలా గ్రాడ్యువల్గా మనము అన్ని స్టెప్ బై స్టెప్ మెథడ్స్లో ఫాలో అవుతూ రెగ్యులర్గా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రోజులో 2 రోజులు అయిపోయేది కాదు, కొన్ని మంత్స్ కూడా తీసుకోవచ్చు, 1 month 2 months 3 months కూడా తీసుకోవచ్చు. సో రెగ్యులర్గా ప్రతి మీల్ టైంలోనే ఇది ఫాలో అవుతుంటే ఖచ్చితంగా బేబీ సెల్ఫ్ ఫీడింగ్ అయితే అలవాటు పడతారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్
పేరెంట్స్ పేషెన్స్ అనేది ఉండాలి. బికాజ్ సెల్ఫ్ ఫీడింగ్ మనం అలవాటు చేస్తున్నాము అంటే బేబీకి స్పిల్స్ ఖచ్చితంగా అంత మీద పోసుకుంటారు, చెల్లుతూ ఉంటారు, చుట్టుపక్కల అంతా కూడా చాలా మెస్ చేస్తారు. మెస్ అనేది చాలా కామన్. బేబీకి ఫుల్ మనకు బిబ్స్ కూడా వచ్చాయి. దానికి ఆల్మోస్ట్ నేను ఒక 1 year వరకు ఫుల్ స్లీవ్స్ ఉండే బిబ్స్ యూస్ చేశాను. 1 year తర్వాత జస్ట్ నెక్ వరకు ఫుడ్ ఏదైనా స్పిల్ అయినా దాంట్లో కలెక్ట్ అయ్యాలంటే బిబ్సే యూస్ చేశాను. సో చాలా రకాల బిబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అలా క్లోత్స్ అని కూడా పాడైపోవు అనమాట. అలాంటి బిబ్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ హై చైర్ యూస్ చేస్తున్నట్లయితే ఫుడ్ మ్యాట్ అనేది హై చైర్ చుట్టూ వేసుకున్నట్లయితే ఏదైనా ఫుడ్ కింద పడినా కూడా జస్ట్ ఆ మ్యాట్ క్లీన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పిల్లలు అలా మెస్ చేస్తేనే వాళ్ళు తినడం నేర్చుకుంటారు. ఈవెన్ ఇప్పటికీ మనము తినేటప్పుడు ఎంతో కొంత కింద పడుతుంది కదా, అలాంటిది ఒక 1 year or 2 year బేబీ పర్ఫెక్ట్గా తినాలని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎంతో కొంత కింద పడుతూనే ఉంటుంది. మనం పేషెన్స్తో క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీన్ చేసే బదులు నేనే తినిపిస్తే ఒక పని అయిపోతుంది కదా అంటే 10 ఏళ్ళైనా మీ బేబీకి మీరే తినిపిస్తూ ఉండాలి. ఈ సెల్ఫ్ ఫీడింగ్ కాన్సెప్ట్ అనేది మర్చిపోండి ఇంకా. సో మనం పేషెన్స్తో ఉండి స్టెప్ బై స్టెప్ ఇవన్నీ గ్రాడ్యువల్గా ఇవాళ చెప్పిన టిప్స్ అన్నిట్లో ఏ ఒకటి మీకు వర్కౌట్ అవ్వచ్చు. ట్రై చేయండి. డిఫరెంట్ స్టెప్స్ డిఫరెంట్ మెథడ్స్ ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మీ బేబీకి వర్కౌట్ అయితే అవుతుంది. ఇలా కన్సిస్టెన్సీతో ట్రై చేస్తే మీ బేబీ సెల్ఫ్ ఫీడింగ్ అయితే ఖచ్చితంగా నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని బేసిక్ ప్రికాషన్స్ సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేసేటప్పుడు ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం పిల్లలకి ఫీడ్ చేసేటప్పుడు మనం ముందే ఉండాలి. వాళ్ళు ఎంత సెల్ఫ్ ఫీడింగ్ వాళ్ళు తింటారు కదా అని చెప్పేసి ప్లేట్లో ఇచ్చేసి పోకూడదు అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో వాళ్ళకి ఎంత క్వాంటిటీ తినాలో తెలియక సమ్టైమ్స్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల గొంతులు ఇరుక్కుంటుంది. చోకింగ్ హజార్డ్ అనేది మీ అందరికీ నాకు తెలిసి మీ అందరికీ ఒక అవేర్నెస్ అయితే ఉంది అనుకుంటున్నాను. వాళ్ళ ఫుడ్ పైప్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కదా, దాంట్లో ఫుడ్ అనేది లార్జ్ క్వాంటిటీలో వెళ్ళి అక్కడ స్టక్ అయితే వాళ్ళకు ఎయిర్ బ్లాక్ అయిపోతుంది. చాలా సీరియస్ కండిషన్ ఇది. అగైన్ ఎమర్జెన్సీ సిపిఆర్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్లో మనకు ఈ చోకింగ్కి సిపిఆర్ ఎలా చేయాలి అనేసి చాలా ట్రైన్డ్ పీపుల్ చూపించిన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. సెర్చ్ చేసి ప్రతి ఒక్కరు తెలుసుకోవడం చాలా మంచిది. ఇది అలా కాకూడదు అంటే వాళ్ళకి ఆల్వేస్ మనం ఎవరో ఒకరు సూపర్వైజ్ చేస్తూనే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళకి ఇచ్చే ఫుడ్ అనేది స్టీమ్ చేసిన ఏ ఫుడ్ అయినా కూడా ఇలా మనం ప్రెస్ చేస్తే సాఫ్ట్గా మెత్తగా మ్యాష్ అయ్యేలాంటి కన్సిస్టెన్సీలోనే వాళ్ళకి ఇవ్వాలి. హార్డ్గా ఉండే ఫుడ్స్ ఏవి వాళ్ళకి ఇవ్వకూడదు. అగైన్ అది కూడా చోకింగ్ హజార్డ్ని క్రియేట్ చేస్తుంది. ఏవైనా పప్పులు ఇవ్వాలి. ఇప్పుడు గ్రౌండ్ నట్స్ అనుకోండి, లేదంటే పొమోగ్రనేట్స్ అంటే వాళ్ళు బేబీ చూస్ చేయగలరు అనే ఒక ఏజ్ మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇవ్వండి. అంతవరకు కూడా వాళ్ళకి ఉడికించి ఇవ్వడము, లేకపోతే జ్యూస్ ఫామ్లో పొమోగ్రనేట్స్ అయితే మనకు జ్యూస్ ఫామ్లో ఇవ్వడము, లేకపోతే సీడ్లెస్ ఇవ్వడము ఇలాంటివి చేయొచ్చు. అండ్ పెద్ద ఫ్రూట్స్ లైక్ గ్రేప్స్ని కానీ లేకపోతే జామున్ ఫ్రూట్స్ని కానీ హోల్ ఫ్రూట్ అలాగే ఇవ్వకూడదు. లైక్ చెర్రీ ఫ్రూట్స్ అన్నీ కూడా హాఫ్ చేసి లేకపోతే ఇంకా చిన్న పీసెస్ చేసి ఇవ్వాలి. ఎప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చే ఫుడ్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలన్నమాట, చూ చేసేలాగా ఉండాలి. అండ్ బేబీకి ఎప్పుడు కూడా అరౌండ్ ఒక 18 months వరకు కూడా వాళ్ళు వర్టికల్గానే చూ చేస్తారనమాట. హారిజాంటల్గా మనం ఎలా ఫుల్గా చూ చేస్తామో అలా బేబీ చేయలేరు, వర్టికల్గా చేస్తారు. 18 months దాటిన తర్వాతనే వాళ్ళు హారిజాంటల్గా కూడా వాళ్ళ ఓరల్ మజిల్ ఆ ఏజ్కి అప్రాపరేట్గా అలా డెవలప్ అవుతుంది. కాబట్టి మీ బేబీకి అన్ని పళ్ళు ఉండి కూడా మా బేబీ జస్ట్ వర్టికల్గానే చూ చేస్తున్నారని చాలామంది కన్సర్న్ ఉండొచ్చు. ఇది దీని వెనకాల ఉన్న రీజన్ అయితే. అండ్ పిల్లలకి చూ చేయడం కూడా మనం చూపించాలన్నమాట. ఎగ్జాంపుల్కి ఈ ఫుడ్ని ఎలా చూ చేస్తాను, అందుకే మోడలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మీల్ టైంలోనూ మనం చూ చేసేది నేర్పిస్తుంటే వాళ్ళు స్వాలో చేయరనమాట. సో ప్రతిసారి చూపించడం వల్ల ఈ చోకింగ్ హజార్డ్ లేకుండా క్లీన్గా చూ చేసి ఫుడ్ని తినగలుగుతారు. అండ్ నెక్స్ట్ స్టిక్కీగా ఉండే చాలామంది గమ్మీస్ ఇస్తూ ఉంటారు, చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు, ఆర్ స్టిక్కీగా ఉండే పాప్కార్న్స్ లాంటివి ఇస్తుంటారు. ఇలాంటి ఫుడ్స్ అస్సలు ఇవ్వకండి, అవాయిడ్ చేయండి. బేబీ వాళ్ళకే కాన్ఫిడెంట్గా తినగలరు అనే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిల్లలకి అలా ఏవైనా ఫుడ్ తినే ప్రతిసారి అప్రిషియేట్ చేయాలన్నమాట. సో అప్రిషియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, తినడానికి ఇష్టపడతారు. సో ఇది ఇవాల్టి వీడియో అయితే సెల్ఫ్ ఫీడింగ్ వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి సెల్ఫ్ ఫీడింగ్, అండ్ కొన్ని బేసిక్ ప్రికాషన్స్ గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఐ హోప్ మీకు ఇవాల్టి వీడియో బాగా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.